ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా మై 239. ఇది లాగోస్లో అండి. తెలుగు అసోసియేషన్ తరపున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. దీనికి అటెండ్ కావడానికి వచ్చానండి. లోపలికి వెళ్ళగానే బొట్టు పెట్టేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి. తెలంగాణ, ఆంధ్రకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారండి. అక్కడ కల్చరు, అక్కడ ఏమేమిటి ఆయా డిస్టిక్లో ఏ స్పెషల్స్ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయో దాని గురించి డిస్ప్లే చేశారండి. ఇక్కడ తిరుపతికి సంబంధించిన స్టాలు. దీంట్లో తిరుపతి లడ్డు, తిరుపతి వడ, వెంకటగిరి చీర అలా పెట్టారండి. వెంకటేశ్వర స్వామిని పెట్టారు. తర్వాత ఇది గుంటూరుకు సంబంధించిన స్టాల్ అండి. ఇక్కడ గుంటూరు మిర్చి, గుంటూరు కారము, ఉల్వచారు, గోంగూర పచ్చడి అలా పెట్టారండి. అందరికీ అన్ని డిస్టిక్ల గురించి తెలియదు అండి. ఇలా డిస్ప్లే చేయడం వల్ల చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ల గురించి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుందండి. ఇలా బాగా డిస్ప్లే చేశారు. ఇక్కడ ఇదేమో విశాఖపట్నంకి సంబంధించిందండి స్టాలు. దీంట్లో షిప్పు పెట్టారు. తర్వాత లైట్ హౌస్ పెట్టారండి. తర్వాత ఇక్కడ బాస్కెట్లు వీవింగ్కి సంబంధించిన, తర్వాత ఇక్కడ ఫిష్, సీ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి కదండి విశాఖపట్నంలో. దానికి ఫిష్ ఎక్స్పోర్ట్స్ అవి దానికి సంబంధించింది పెట్టారండి. తర్వాత స్టాలు విజయవాడకు సంబంధించిందండి. విజయవాడ రైల్వే జంక్షను, తర్వాత కొండపల్లి బొమ్మలు, తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడకు సంబంధించినవి పెట్టారండి. ఇక్కడ ఇలా పెట్టడం వల్ల వాళ్ళ ప్రాంతాన్ని డిస్ప్లే చేయడం వల్ల పిల్లలకు, పెద్దలకు మంచి నాలెడ్జ్ వస్తుందండి. మళ్ళీ తర్వాత పక్క స్టాల్లో మనం మిల్లెట్స్ ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు కదండి హెల్త్ వైజ్, దానికి సంబంధించిన కొర్రలు, సామలు, అరికెలు అలాంటివి పెట్టారండి. ఇది అనంతపూర్ డిస్టిక్ స్టాల్ అండి. అక్కడ కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది కదండి, దానికి సంబంధించింది పెట్టారండి. కానీ బాగా డిస్ప్లే చేశారండి. అది మోడల్ సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అదే మోడల్లో బాగా చేశారు. నెక్స్ట్ స్టాల్ మన హైదరాబాద్ పెట్టారండి. మనకు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ చార్మినారు, బ్యాంగిల్స్, తర్వాత ముత్యాల జ్యువెలరీ, హైదరాబాదీ బిర్యానీ, కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, ఇలా హైదరాబాద్ అనగానే మనకు గుర్తొస్తాయి. తర్వాత స్టాలు నిర్మల్ డిస్టిక్కు సంబంధించిందండి. ఇక్కడ నిర్మల్ పెయింటింగ్స్ 400 ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అండి. ఇక్కడ వుడెన్ టాయ్స్, ఇక్కడ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా నిర్మల్లో ఫేమస్ అండి. అన్ని స్టాల్స్ చాలా బాగున్నాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ ఈ స్టాల్స్ని అన్నిటినీ, ఎగ్జిబిషన్ని మొత్తాన్ని విజిట్ చూసారండి. ఇక్కడ తెలుగు అసోసియేషన్ని ట్యాన్ అంటారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా. ఇక్కడ ట్యాన్ వాళ్ళు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారండి. టెంపుల్లో కూడా దేవుని అలంకరణ చూడాలి, వీళ్ళు చేసేది చాలా బాగా చేస్తారు, కన్నుల పండుగ ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.